సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 38.6% ఓట్లు సాధించింది. 2019తో పోల్చితే భాజపాకు 0.7% ఓట్లు మాత్రమే తగ్గినప్పటికీ సీట్ల సంఖ్య భారీగా తగ్గి 303 నుంచి 240 స్థానాలకు పడిపోయింది. తమిళనాడులో భాజపా ఓట్ల శాతం 3.2 నుంచి 11.2%కి పెరిగింది. అయితే ఒక్క సీటు దక్కలేదు. పంజాబ్లో భాజపా ఓట్లు 9.6 నుంచి 18.6%కి పెరిగినా ఉన్న 2 సీట్లను చేజార్చుకుంది. బీహార్లో 23.6 నుంచి 20.5%కి పడిపోవడంతో 5 సీట్లు కోల్పోయింది. బెంగాల్లో 1.6% ఓట్లు తగ్గగా 6 సీట్లు తగ్గాయి. మహారాష్ట్రలో 1.4% ఓట్లు తగ్గిన సీట్ల సంఖ్య మాత్రం ఏకంగా 23 నుంచి 10కి పడిపోయింది. కాంగ్రెస్ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. గత ఎన్నికల్లో 19.5% ఓట్లు సాధించిన కాంగ్రెస్ ఈసారి 21.2% ఓట్లు సాధించింది. 1.7% ఓట్లు పెరిగినప్పటికీ సీట్లు మాత్రం రెండింతలై 52 నుంచి 99కి ఎగబాకాయి. మహారాష్ట్రలో ఓట్లు 16.3 నుంచి 17.1%కి పెరిగాయి. కానీ సీట్ల సంఖ్య ఏకంగా 1 నుంచి 13కు చేరింది. రాజస్థాన్లో 3.7% ఓట్ల వ్యత్యాసంతో ఏకంగా 0 నుంచి 8 సీట్లను తన ఖాతాలో వేసుకుంది. యూపీలో 6.3 నుంచి 9.5%కి ఓట్లు పెరగగా సీట్లు 1 నుంచి 6కు ఎగబాకాయి. 2019లో 2.55% ఓట్లు సాధించిన సమాజ్వాదీ పార్టీ ఈసారి 4.59% ఓట్లను సాధించింది.